హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ బీరకాయతో ఎప్పుడు కర్రీ కాక కొంచెం డిఫరెంట్గా బీరకాయతో పచ్చడి అయితే ప్రిపేర్ చేశానండి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ పచ్చడి వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బీరకాయ అయితే ఫిల్ రిమూవ్ చేసుకొని వాష్ చేసుకొని మీడియం సైజ్ పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. అయితే ఒక కప్పు బీరకాయ పీసెస్ అయితే తీసుకున్నానండి. 6 to 7 గ్రీన్ చిల్లీస్, కొంచెం కొత్తిమీర పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. బీరకాయ అంటే ఇష్టపడని వారి కోసం ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది పచ్చడి. వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. అయిపోయాయండి, వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని బీరకాయ పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. 4 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయండి బీరకాయ పీసెస్ అన్నీ. చిల్లీస్ పప్పులన్నీ పూర్తిగా చల్లిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే బీరకాయ పీసెస్ కూడా యాడ్ చేసుకొని కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పచ్చడి అనేది ఇలా ఉంటే సరిపోతుందండి. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. రెప్పలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు స్లిప్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు పచ్చడి ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. టేస్టీ బీరకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది పచ్చడి. టేస్టీ బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కర్రీ ఏం అవసరం లేదండి. ఈ పచ్చడితోటి అన్నం మొత్తం తినేస్తారు, అంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి అయితే.